అందరికీ నమస్కారం అండి. తిరుపతి దేవస్థానంలోని చాలామంది పొలిటికల్ లీడర్స్ పాలనా మండలిలో అయితే గనక అవకాశం పొందారు. నాకు తెలిసిన మట్టుగా ఈ పాలనా మండలి ఏదైతే ఉందో అది పొలిటికల్‌కి సంబంధించిన వ్యక్తుల జోలికి ఎళ్ళకుండా ఉంటేనే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే పొలిటికల్‌లో అవకాశాలు లేనోళ్ళు, పొలిటికల్‌లో వాళ్ళు ఓడిపోయినోళ్ళు, పొలిటికల్‌లో డబ్బులు ఖర్చు పెట్టి నష్టంగా మిగిలిపోయినోళ్ళు ఇటువంటి వాళ్ళందరూ కూడా టీటీడీ పాలనా మండలి ఆళ్ళకి అవకాశం ఇస్తుంది. దాంతోటి వాళ్ళందరూ కూడా టీటీడీలోని ఏదో అధికారికైతేగా వచ్చి ఉంటున్నారు. అయితే దీనిలో భాగంగా చాలామంది టీటీడీని మోసం చేస్తున్నారు. మన ప్రజలందరూ కూడా మోసం చేస్తున్నారు. ఆ దైవ భక్తి అయినటువంటి తిరుపతి బాలాజీని మోసం చేస్తున్నారు. మోసం చేసి అవినీతికి పాల్పడుతున్నారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు భారీ అవినీతి అయితే తిరుమల దేవస్థానం నుంచి బయటపడింది. అదేంటంటే, ఏదైతే పట్టు వస్త్రం ఏదైతే ఉంటుందో శాలువాలు, ఆ శాలువాలో పట్టు వస్త్రంతో తయారు చేస్తారన్నమాట. ఆ శాలువా దాన్ని టీటీడీ మండలికైతే ఏదైతే కంపెనీ వీళ్ళు టెండర్ ఇచ్చి తయారు చేయిస్తున్నారో, ఆ కంపెనీ 1350 టీటీడీకి వస్తుందన్నమాట. ఆ కంపెనీ టీటీడీకి అమ్ముతుంది. కానీ అదే రేంజ్‌లో బయట చూసుకుంటే 400-450 అంతకు మించి అయితే 500 ఉంటదేమో ఆ శాలువా. అంతకు మించి ఇంకేమీ లేదు. కానీ ఇక్కడ ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే దాంట్లోని పట్టు కాదు ఉండేది పాలిస్టర్ అని చెప్పేసి తేలింది. వెరికల్చర్ అని చెప్పేసి ఆళ్ళ డిపార్ట్‌మెంట్ వోళ్ళకి ఇదంతా కూడా సర్వికల్ చేస్తే వాళ్ళు కంప్లెయింట్ చేశారంట. తిరుమల దేవస్థానంలోని ఏ అయితే పట్టు శాలువాలు ఉన్నాయో ఇయన్నీ కూడా పట్టుకు సంబంధించినవి కాదు పాలిస్టర్ మిక్స్ అయినాయి దీంట్లో. ఇదంతా కూడా మోసం జరుగుతుందని చెప్పి చెప్పడంతోటి టీటీడీ మండలి అయితే ఎమ్మటనే సీబీఐ ఎంక్వైరీ చేయాలని చెప్పేసి ఎమ్మటనే ఆదేశాలు జారీ చేసింది. ఒక రకంగా చెప్పాలంటే ఎవరైతే టీటీడీ చైర్మన్ గారు ఉన్నారో ఆయనకి అవినీతి చేసే అంత అవసరం లేదు. ఎందుకంటే ఆయన ముందు రోజుల్లో కొన్ని కోట్లు, వందల కోట్లు చూసిన వ్యక్తి. రాజకీయాల్లో కూడా మంచి పలుకుబడి, మంచి మంచి పదవులు చేసిన వ్యక్తి. అటువంటి వ్యక్తి దగ్గర మీకే అర్థమై ఉంటది ఎంత డబ్బులుంటాయో కూడా. ఆయనకైతే దీని మీద ఎటువంటి దురుద్దేశం గట్టా ఉండదు. అందుకే చంద్రబాబు నాయుడు గారు అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఈడ కూర్చోబెట్టారు. అయినా గాని పాలక మండలిలో తప్పిదాల వల్ల చాలా అవినీతులు పెరిగిపోతున్నాయి. గత 10 సంవత్సరాల నుంచే ఆ పట్టు వస్త్రాలు కావాలని ఆ కంపెనీ తోటి ఇదంతా కూడా టై అప్ అయింది. వైసీపీ వాళ్ళు కూడా చాలామంది తిన్నారు. చాలామంది అవినీతికి పాల్పడ్డారు ఈ పట్టు వస్త్రాల్లో. ఇప్పుడు టీటీడీలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మరి ఇది బయటపడిందంటే ఎంత విపరీతమైన అవినీతి చేస్తున్నారో ఒకసారి చూడండి. మరి రాబోయే రోజుల్లో ఈ సీబీఐ ఎంక్వైరీలో ఇంకెంత బయటపడుతుందో మరి వేచి చూడాలి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మీ ముందుకు తీసుకొస్తా. దయచేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేస్తారని కోరుకుంటున్నా. ఎప్పటికప్పుడు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మీ ముందుకు తీసుకొస్తా. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.